నమస్తే బీటీబీ న్యూస్ కి స్వాగతం. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. అధ్యక్ష రేసులో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా తొలి విజయాన్ని అందుకున్న డొనాల్డ్ ట్రంప్. తీవ్ర స్థాయిలో మంచు కురుస్తున్నప్పటికీ ఎన్నికల్లో భారీ స్థాయిలో పాల్గొన్న ప్రజలు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గోడ రాతలు ప్రోగ్రాం ప్రారంభించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు. ఢిల్లీలోని ఓ ఇంటి గోడపై కమలం పువ్వు గుర్తు పెయింట్ వేసిన జేపీ నడ్డా. పెట్టుబడులే లక్ష్యంగా కొనసాగుతున్న సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రెసిడెంట్ బ్రెండీ బోర్గ్, ఇథియోపియా ఉప ప్రధాని మేకోనెన్తో రేవంత్ భేటీ. శబరిమలలో మకర జ్యోతి దర్శనం. పొన్నాం బలమేడు కొండపై 3 సార్లు కనిపించిన జ్యోతి. సచిన్ డీప్ ఫేక్ వీడియోతో ప్రచారం. సీరియస్ గా స్పందించిన క్రికెటర్. మంగళవారం నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు 28 పాయింట్లు తగ్గి 22,068 దగ్గర కొనసాగుతున్న నిఫ్టీ. అధ్యక్ష రేసులో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ తొలి విజయాన్ని అందుకున్నారు. అయోవాలో సోమవారం జరిగిన పోలింగ్లో ట్రంప్ మెజారిటీ ఓట్లను సాధించారు. దీంతో రిపబ్లికన్ పార్టీ రెండో అభ్యర్థి స్థానం కోసం నిక్కీ హైలీ, ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్ల మధ్య పోటీ నెలకొంది. తొలి పోలింగ్లోనే ట్రంప్ ఘన విజయంతో రిపబ్లికన్ పార్టీపై ఆయన ఏమాత్రం పట్టు కోల్పోలేదని స్పష్టమవుతోంది. రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిని ఎన్నుకునేందుకు కొన్ని నెలల పాటు ప్రైమరీ ఎన్నికలు జరగనున్నాయి. అయోవాలో నిన్న జరిగిన పోలింగ్ రిపబ్లికన్ అభ్యర్థిని ఎన్నుకునే ప్రక్రియలో మొదటి ఎన్నిక. తీవ్ర స్థాయిలో మంచు కురుస్తున్నప్పటికీ ఈ ఎన్నికల్లో భారీ స్థాయిలో ప్రజలు పాల్గొన్నారు. అయోవాలో విజయం పట్ల విశ్వాసం వ్యక్తం చేసిన ట్రంప్కు ఈ ఫలితం శుభసూచకంగా మారింది. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేటి నుంచి గోడరాతలు ప్రోగ్రాం ప్రారంభించినట్లు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన ఢిల్లీలోని ఓ ఇంటి గోడపై కమలం పువ్వు గుర్తు పెయింట్ వేశారు. ఏక్ బార్ ఫిర్ మోదీ సర్కార్ అనే నినాదంతో దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం చేపడతామని నడ్డా అన్నారు. कैंपेन की शुरुआत को फिर से बीजेपी अध्यक्ष जेपी नड्डा ने शुरुआत की है और नारा वही है मोदी सरकार 400 सीटें प्राप्त करने का आप जेपी नड्डा के द्वारा देख रहे हैं. ये वाल पेंटिंग पुरानी शैली रही है कैंपेन करने की. कैंपेन तब होता था 90 दशक में हुआ करता जब शरीर हुआ करते थे और इस तरीके से सरकार दीवारों की करके किया करते थे. लिहाजा इस कैंपेन की शुरुआत సంక్రాంతి పండుగ సందర్భంగా తమిళనాడులో జల్లికట్టు పోటీలు ఎంతో ఉత్సాహంగా నిర్వహిస్తున్నారు. ఇక మదురైలోని అవనియపురంలో కొందరు వ్యక్తులు ఎద్దును జల్లికట్టుకు పోటీకి తీసుకెళ్తుండగా అనూహ్య ఘటన జరిగింది. యజమాని ఆ ఎద్దు తోకను కొరికాడు. దీంతో ఆ ఎద్దు తన యజమానిని వెనక కాళ్లతో తన్నింది. ఈ ఘటనలో ఆ వ్యక్తి గాయపడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన కొనసాగుతోంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రెసిడెంట్ బ్రెండీ బోర్గ్,
ఇథియోపియా ఉప ప్రధాని మెకోనెన్తో పాటు పలువురు పారిశ్రామికవేత్తలతో రేవంత్ భేటీ అయ్యారు. విద్యార్థులకు నైపుణ్యాలు పెంచడం, ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపరచడంపై వారితో చర్చించారు. అటు ఆరోగ్య రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే అంశంపై రేపు జరిగే చర్చలో రేవంత్ ప్రసంగించనున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంక్రాంతి పండుగను నారావారిపల్లెలో సందడి వాతావరణంలో జరుపుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి గ్రామ దేవతలు సత్యమ్మ, నాగాలమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేష్, మనవడు దేవాంశ్, నందమూరి కుటుంబ సభ్యులు వేడుకల్లో పాల్గొన్నారు. పూజల అనంతరం తల్లిదండ్రుల సమాధులకు చంద్రబాబు నివాళులర్పించి వస్త్రతర్పణం చేశారు. కనుమ పండుగను విశిష్టతను కారంచేడు మాధవస్వామి దేవాలయ ప్రధాన అర్చకుడు వేదాంతం కిరణ్ కుమార్ మంగళవారం ఓ వీడియోలో వివరించారు. పరమేశ్వరుడు ఆయన వాహనమైన బసవేశ్వరుని భూలోకానికి పంపి అక్కడ ఉన్న పంట పొలాలను, పశువులను దీవించి సుభిక్షంగా ఉండేలాగా చేయమని ఆజ్ఞాపించారని, దీనికి ప్రతీకగా ఈ పండుగను పశువుల పండుగ అని కూడా అంటారని అన్నారు. ఈ రోజున పశు సంతతిని పూజించటం ఆనవాయితీగా వస్తోందని కిరణ్ కుమార్ తెలిపారు. కనుమ వచ్చేటప్పటికి పశువుల పండుగ, ఆ యొక్క ఇందాక మనం చెప్పుకున్నట్టుగా భోగి రోజు ఉండబడేటువంటి ఒక ఇతిహాసంలో పరమేశ్వరుడైనటువంటి తన యొక్క వాహనమైనటువంటి బసవేశ్వరుణ్ణి నేల మీదకి పంపించి ఈ యొక్క రైతులకు ఉండబడేటువంటి భూమి అంతా కూడాను తిరిగి నువ్వు అక్కడ ఉండబడేటువంటి పాప ప్రక్షాళనంటిని కూడా చేసి ఒక పంటలు పొలాలను కూడా సుభిక్షంగా ఉండబడేటువంటి చేయమని చెప్పి ఆజ్ఞాపించాడట. అందువల్ల అది పశువుల పండుగగా మనకి ప్రత్యేకగాంచింది. అందువల్ల కారంచేడులో ఉండబడేటువంటి గ్రామంలో మన యావత్ బంధుమిత్రాదులందరూ కూడాను భోగి, సంక్రాంతి, కనుమ అష్టైశ్వర్యాలు, భోగభాగాలన్నింటినీ కూడా అనుభవిస్తూ సుఖసంతోషాలతో భగవద్ ఆరాధన చేసుకుంటూ భగవత్ చింతనలో మనం మెలుగుతూ అందరూ కూడాను సుఖంగా ఉండాలని చెప్పని కోరుకుంటూ ఉన్నాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిషాః గోబ్రాహ్మణేభ్యః సంభూత నిత్యం లోకా సమస్తాః సుఖినో భవంతు. హరి ఓం తత్సత్. నందిగామ పట్టణం పోలీస్ స్టేషన్ వద్ద టీడీపీ శ్రేణులు ఆదివారం పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్యపై మీమ్స్ వీడియోలు చేసి బహిరంగ సభలో ప్రదర్శించి వాటిని సామాజిక మాధ్యమాలలో పోస్టింగ్ పెడుతున్న అలియాస్ దుబాయ్ కర్ముల్లాపై ఫిర్యాదు చేసి 4 రోజులు కావస్తున్నా తనపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో పోలీసులపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ నుంచి ఆర్మూర్ వరకు రైల్వే లైన్ సాధనే లక్ష్యంగా ఆదిలాబాద్ ప్రాంతవాసులు
పోరుబాటకు సై అంటున్నారు. ఇందుకోసం ఇటీవలే ప్రత్యేకంగా రైల్వే లైన్ సాధన కమిటీ ఏర్పాటు కాగా మంగళవారం ఉదయం 11:30 పట్టణంలోని అమరవీరుల స్తూపం వద్ద రీలే దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా రైల్వే లైన్ సాధన కమిటీ చైర్మన్ కాసవేణి నారాయణ మాట్లాడారు. వెనుకబడిన గిరిజన జిల్లా అయిన ఆదిలాబాద్ పాలకుల నిర్లక్ష్యానికి గురై ఎలాంటి అభివృద్ధికి నోచుకోకుండా పోయింది. ఈ జిల్లా ఆర్థికంగా విద్య, వైద్య, ఉపాధి, ఉద్యోగం సాధించాలంటే రైల్వే రవాణా సౌకర్యం చాలా అవసరం. జిల్లా ప్రజల మనుగడ దీంతో ముడిపడి ఉంది. ప్రతి బడ్జెట్లో ఏదో ఒక పేచీ పెట్టి ప్రభుత్వాలు నెట్టుకొస్తున్నాయి. అవసరం లేని రైల్వే లైన్లు ఇస్తున్న ప్రభుత్వాలు దశాబ్దాలుగా డిమాండ్ చేస్తున్న ఆదిలాబాద్ ఆర్మూర్ లైన్ త్వరితగతిన నిర్మించాలని డిమాండ్ చేశారు. రైల్వే లైన్ సాధించే వరకు దీక్షలు కొనసాగిస్తామని, అవసరం అనుకుంటే ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష చేపడతామని తెలిపారు. చిరకాలంగా ఉన్నటువంటి సమస్యను పరిష్కరించాలని చెప్పి రిలే హంగర్ స్ట్రైక్ ఆదిలాబాద్ పట్టణ ప్రజలే దీన్ని పూనుకోవడం జరిగింది. ముఖ్యంగా 5,700 కోట్ల రూపాయలు ప్రపోజల్స్ పెట్టి ఒక సర్వే నిర్వహించి పటాన్చెరు, సంగారెడ్డి, బోధను, బాన్సువాడ, ఈ నిజామాబాద్, ఆర్మూర్ కలుపుతూ ఈ ప్యాకేజీలో ఉన్నది. ఆర్మూర్ నుండి ఆదిలాబాద్ 5,700 కోట్ల రూపాయలు ఉన్నది. కానీ మేమేం చెప్తున్నామంటే ఈ ఆదిలాబాద్ ప్రజలకు ఆ పటాన్చెరుకు సంబంధించినటువంటి లైను అవసరం లేదు. ఆదిలాబాద్ టు ఆర్మూర్ పెట్టండి. పటాన్చెరు నుండి ఆదిలాబాద్ అనేది తప్పు. ఆదిలాబాదే స్టార్టింగ్ పాయింట్. ఇక్కడి నుంచే పనులు ప్రారంభం కావాలి. ఆదిలాబాద్ నుండి ఆర్మూర్ వరకు మీరు పనులు ప్రారంభించాలని చెప్పేసి నిరాదీక్షలు చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 3 లక్షల వరకు వ్యవసాయ రుణాలు మాఫీ చేసి రైతాంగాన్ని ఆదుకుంటామని ఏపీసీసీ రాష్ట్ర మీడియా చైర్మన్ తులసిరెడ్డి పేర్కొన్నారు. సోమవారం వేంపల్లిలో సంక్రాంతి సంబరాల్లో ఆయన గాలిపటాలు ఎగరవేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాల వల్ల వ్యవసాయం గిట్టుబాటు కాక అప్పుల ఊబిలో కూరుకుపోయి రైతుల ముఖాల్లో సంతోషం కనిపించడం లేదని అన్నారు. సాంప్రదాయాలకు పండుగలు ప్రతిబింబం. ఆకాశ వీధిలో తారలెన్ని ఉన్న అందాల జాబిల్లి అతను ఒక్కడే, ఏడాదిలోన ఎన్ని ఋతువులున్ననో వేడుక చేసే వసంతం ఒక్కటే అన్నట్లు మనకు అనేక పండుగలు ఉన్నప్పటికీ మకర సంక్రాంతి పండుగకు ఒక ప్రత్యేకత ఉంది. ఇది పెద్దల పండుగ, ఇది పల్లెల పండుగ, ఇది రైతుల పండుగ, ఇది అల్లుళ్ళ పండుగ. పశుపక్షాదులు, జంతుజాలాదులు మానవ పరివారములో ఒక భాగము అని తెలిపే పండుగ. ప్రకృతికి మనిషికి మధ్య ఉన్న అనుబంధాన్ని వ్యక్తీకరించే పండుగ. గొబ్బెమ్మలు, ముగ్గులు, కోడి పందాలు, గాలిపటాలు, గంగిరెద్దులు, హరిదాసులు, బుడబుక్కల వాళ్ళు, జంగం దేవర్లు, ఇవన్నీ మకర సంక్రాంతికి ఉన్నటువంటి ప్రత్యేకత. మకర సంక్రాంతి రోజు నుండి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. ప్రాచీన కాలంలో భగీరథుడు మకర సంక్రాంతి రోజున ఆకాశగంగను దివి నుండి భూమికి తీసుకొచ్చాడని పురాణాలు చెబుతున్నాయి. భోగి పండుగ నాడు శ్రీ మహావిష్ణువు గోదాదేవిని పరిణయమాటాడని పురాణాలు చెప్తున్నాయి. ఉత్తరాయణ పుణ్యకాలంలో గురువృద్ధుడు భీష్మాచార్యుడు స్వచ్ఛంద మరణం పొందాడని పంచవేదమైన మహాత్మ చెప్తా ఉంది. ఈ విధంగా మకర సంక్రాంతికి ఈ యొక్క భారతీయ సమాజ సమానికి సంస్కృతికి అంత అవినాభావ సంబంధం. ప్రత్యేకించి ఇది రైతుల పండుగ. కానీ దృష్టవశాత్తు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవుతున్న రైతు వ్యతిరేక విధానాల వల్ల ఈనాడు రైతులలో సంతోషం లేదు. వ్యవసాయం గిట్టుకాక రైతుల అప్పుల ఊరుకుపోతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ మకర సంక్రాంతి రోజు నుంచైనా రైతుల విధానాలు వచ్చి రైతుకాల్లో సంతోషం వచ్చే కేంద్ర ప్రభుత్వాల సూచన. అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతుల సహకారంతో అధికారంలోకి వచ్చిన వెంటనే 3 లక్షల రూపాయల వరకు వ్యవసాయ రుణాలు మాఫీ చేయడం జరుగుతుంది.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని ఈ నెల 19న సీఎం జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరిస్తున్నట్లు ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్ తెలిపారు. సోమవారం కర్నూలు నగరంలోని స్థానిక ప్రభుత్వ అతిథి గృహంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 20 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని స్మృతివనాన్ని ఆవిష్కరిస్తున్నట్లు ఆయన తెలిపారు. అంబేద్కర్ అంటే ఎస్సీ ఎస్టీలకే కాదు యావత్ భారతదేశానికి మేలు చేశారని అన్నారు. అందులో భాగంగా ఈరోజు కర్నూలు రావడం జరిగింది. విజయవాడలో చారిత్రాత్మకమైన మైదానం స్వరాజ్ మైదానం చాలా వాల్యుబుల్ ప్లేస్. అది 20 ఎకరాల్లో 20 ఎకరాలు అంటే ఇప్పుడు మన మార్కెట్ బయట విలువ చూస్తే దాన్ని 2,000 కోట్ల పైన ఉంటుంది. 2,000 కోట్లు పైన ఖాళీ స్థలంలో 400 కోట్లు ఖర్చు పెట్టి కింద డోమ్ మాత్రం 80 అడుగులు 125 అడుగులు అంబేద్కర్ విగ్రహం ఎత్తు, మొత్తం 205 అడుగుల ఎత్తులో ఒక బ్రహ్మాండమైన బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని గౌరవనీయుల ముఖ్యమంత్రులు మంగళవారం ఉదయం నంద్యాలలోని ప్రథమనంది దేవస్థానం నుంచి శ్రీ గణేష్ భక్త బృందం సభ్యులు నంద్యాల నుండి తిరుమలకు పాదయాత్రగా బయలుదేరారు. 4 సంవత్సరాల క్రితం కరోనా నుండి విముక్తి పొందాలని కోరుతూ లోక కళ్యాణార్థం నంద్యాల నుండి తిరుమలకు పాదయాత్ర ప్రారంభించామని, అప్పటి నుండి ఈ పాదయాత్ర ప్రతి సంవత్సరం కొనసాగిస్తూ ఉన్నామని శ్రీ గణేష్ భక్త బృందం సభ్యులు తెలిపారు. నమో వెంకటేశాయ నమః. ఈ 4వసారి పాదయాత్ర గణేష్ భక్తబృందం ద్వారా 4వసారి మేము బయలుదేరుతున్నాము. మొట్టమొదటగా ప్రథమనంది దేవస్థానం నుంచి స్వామిని ప్రథమ గణాలు ఆయన పూజింపబడినాయి కాబట్టి ఆయన ద్వారా మనం దర్శనం చేసుకొని తిరుమల కొండ వరకు ఈ పాదయాత్రను కొనసాగిస్తాము. ఈసారి 4వసారి పాదయాత్ర. మా కుటుంబాలందరూ కూడా స్వామివారిని వేడుకున్నారు. ఏమనయ్యా అంటే ఈ ప్రతి సంవత్సరం కూడా మేము బయలుదేరుతూ ఉన్నాము కాబట్టి అందరూ కూడా దినదిన అభివృద్ధిగా యోగభోగాలు అనుభవిస్తున్నారు. ఇది గమనించిన అందరూ బయలుదేరాలనే సంకల్పంతో మేము కూడా బయలుదేరుతూ ఉన్నాము. ఓం నమో వెంకటేశాయ. గత 4 సంవత్సరాల కిందట ప్రపంచాన్ని వణికించినటువంటి కరోనా సమయంలో కొంతమంది మా బంధువులైతేనేమి మా మిత్రులైతేనేమి కరోనా బారిన పడి చాలా ఇబ్బంది పడి వాళ్ళు స్వర్గస్థులు రావడం జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యులైతేనేమి మన మిత్రులకు సంబంధించి ఆయురారోగ్యాలు బాగుండాలని ఆ భగవంతుని ప్రార్థించడము, ప్రవీణ్ స్వామి ఆధ్వర్యంలో హోమాలు నిర్వహించడము, లోక కళ్యాణార్థం ఏదైనా చేస్తే బాగుంటుందనే సంకల్పంతో మిత్రులందరం కలిసి మాకు ఆ భగవంతుడు అవకాశం ఉన్నంత వరకు పాదయాత్ర చేయదలిచి వరుసగా ఇది 4వసారి పాదయాత్ర చేస్తున్నాము. 20 సంవత్సరంలో కరోనా వచ్చి ప్రపంచమంతా ఇబ్బంది పడుతున్న సమయంలో కరోనా నివారణ కోసం ఆ రోజు పాదయాత్ర మొదలుపెట్టాం. అట్లే 2వ సంవత్సరం కూడా కరోనా రాకుండా ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి మరి 2వసారి కూడా కరోనా కోసం పెట్టాం. 3వసారి గోమాతను ఉద్దేశించి మరి ఆ రోజు పాదయాత్ర చేయడం జరిగింది. ఇప్పుడు 4వసారి అయోధ్యలో జరిగేటువంటి రామమందిర నిర్మాణం ఎటువంటి ఆటంకాలు జరగకుండా మరి భారతదేశంలో కాదు ప్రపంచంలో ఉన్నటువంటి అందరూ హిందువులందరూ కూడా ఆ రోజు రాముని యొక్క దర్శనం కోసం వెళ్ళి సుఖ సంతోషాలతో తిరిగి రావాలని చెప్పి కోరుకుంటూ పీవీటీజీ గిరిజనుల అభివృద్ధి కొరకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి జన్మన్ కార్యక్రమం చేపడుతుందని, ఈ కార్యక్రమం ద్వారా పీవీటీజీలు సుస్థిర అభివృద్ధి సాధిస్తారని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ అన్నారు. పీవీటీజీ గిరిజనులతో ప్రధానమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషించే కార్యక్రమంలో భాగంగా సీతంపేట ఐటీడీఏలో ఏర్పాటు చేసిన పీఎం జన్మన్ కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పీఎం జన్మన్ కార్యక్రమం ద్వారా పీవీటీజీ గిరిజనులకు ప్రతి లబ్ధిదారునికి పక్కా ఇల్లు, గ్రామానికి త్రాగునీరు, రోడ్లు, విద్యుత్, ఉపాధి, పోషణ, అంగన్వాడీ భవనాలు వంటివి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తుందని అన్నారు. అదేవిధంగా ఆయుష్మాన్ భారత్ కార్డుల ద్వారా ఉచిత వైద్య సదుపాయం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ సదుపాయాలను పీవీటీజీ గిరిజనులందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
ఏరియాలోనే మనం చేయడం జరిగింది. సో ఇలాగా అన్ని వర్గాల్లో లేకపోతే అన్ని ఫేజెస్ ఆఫ్ లైఫ్ లో కూడా కేంద్ర ప్రభుత్వం ఆదివాసుల సంక్షేమం కోసం, వారి అభివృద్ధి కోసం ఎంతగానో పాటుపడుతుంది. ముఖ్యంగా మనము ఇవాళ ఈ పిఎం జన్మన్ యోజన శాంక్షన్స్ లో భాగంగా ఇక్కడికి విచ్చేసిన మంత్రి గారికి నేను తెలియజేయాల్సింది ఏంటంటే, ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎక్కడ కూడా సాచురేషన్ బేసిస్ లో ఎవరిని కూడా మిగల్చకుండా అందరినీ కూడా పిఎం జన్మన్ యోజన కింద ఏవైతే ఉన్నాయో, ఏ ప్రోగ్రామ్స్ అయితే ఉన్నాయో అన్నింటిలో కూడా ఎన్రోల్ చేసుకుంటూ ఎక్కడ కూడా ఎవరు కూడా లెఫ్ట్ అవుట్ అవ్వకుండా, బెనిఫిషియర్స్ అందరూ లెఫ్ట్ అవుట్ అవ్వకుండా ఉండే విధంగా మేము రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇలాగే ఇక్కడికి విచ్చేసిన అందరికీ తెలియజేయాల్సింది ఏంటంటే, మీకు ఎటువంటి శాంక్షన్స్ అయినా కానివ్వండి, హౌస్ కానివ్వండి, లేకపోతే ఆరోగ్యానికి సంబంధించిన కార్డ్స్ కానివ్వండి, లేకపోతే మీ ఎంప్లాయ్మెంట్ కోసం కానివ్వండి, ఏదైనా సరే అధికారులందరూ మీకు అందుబాటులో ఉన్నారు. ఇంకా కూడా ఎక్కడైనా మిస్ అవుట్ అయితే దయచేసి మా దృష్టికి తీసుకురండి, ఖచ్చితంగా సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తాం. సో నెక్స్ట్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంతటితో నా ప్రసంగాన్ని ముగిస్తూ మరొకసారి మీ అందరికీ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. రాజమండ్రి గౌతమఘాట్లో వేంచేసి ఉన్న అయ్యప్ప స్వామి తిరువాభరణ మహోత్సవంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైద్య విభాగం తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ అనుసూరి పద్మలత పాల్గొని స్వామిని దర్శనం చేసుకున్నారు. దివంగత మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు నివాసం నుంచి రాజానగరం ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు జక్కంపూడి రాజా, యోజన విభాగం రీజనల్ ఇన్ఛార్జ్ జక్కంపూడి గణేష్, కొమ్ముల సాయి ఊరేగింపుగా తిరువాభరణాలను అయ్యప్ప స్వామి ఆలయానికి తీసుకొచ్చారు. అనంతరం స్వామివారికి అలంకరించారు. తర్వాత మకర జ్యోతి దర్శనం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంక్షేమ, సమాచార, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పవిత్ర గోదావరి నదీ తీరాన నిర్మించినటువంటి శబరిమలైన పోలినటువంటి అయ్యప్ప స్వామి వారి యొక్క ఆలయం. అంటే దక్షిణ శబరిమలైగా ఉత్తర శబరిగా పేరుగాంచినటువంటి ఈ ఆలయంలో ఏదైతే మన కేరళ శబరిమలలో నిర్వహించేటటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా ఇక్కడ కూడా అదే పద్ధతిలో నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ నా తండ్రి జక్కంపూడి రామ్మోహన్ రావు గారి యొక్క హయాంలో ఆవేళ చక్కటి అయ్యప్ప స్వామి వారి యొక్క ఆలయాన్ని ఇక్కడ నిర్మించాలి అనేటువంటి ఒక బలమైన సంకల్పంతో ఇక్కడ ఈ రాతి కట్టడంతో స్వామివారి ఆలయాన్ని నిర్మించడం, ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా ఏ రకమైనటువంటి అవాంతరాలు లేకుండా ప్రతి ఏడాది కూడా ముఖ్యంగా జ్యోతి దర్శనం కానీ తిరువాభరణ కార్యక్రమం కానీ రెండు కూడా ఘనంగా ప్రతి ఏడాది కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. శబరిమలలో ఏ రోజైతే ఈ కార్యక్రమం నిర్వహిస్తారో అదే రోజు ఇక్కడ కూడా నిర్వహించడం జరుగుతుంది. సో అక్కడ ఏదైతే శబరిమలలో పందల రాజుల దగ్గర నుంచి తిరువాభరణాలని స్వామివారికి తీసుకుని వెళ్తారో, ఈవేళ ఇక్కడ నాన్నగారు నిర్మించినటువంటి ఆలయం కారణంగా మా స్వగృహం నుంచి స్వామివారి యొక్క ఆభరణాలను ఇక్కడ తీసుకొచ్చి స్వామివారికి అలంకరించడం జరుగుతుంది. పెద్ద ఎత్తున మేళతాళాలతో భక్తుల యొక్క వారి యొక్క భాగస్వామ్యంతో పెద్ద ఎత్తున వారు కూడా పార్టిసిపేట్ చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. మరి స్వామివారి యొక్క కృపా కటాక్షలు, ఆశీర్వాదాలు, దీవెనలు అందరికీ కూడా ఉండాలి అని చెప్పి, అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా స్వామివారిని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ఈ శ్రీధర్మశాస్త్ర ఆధ్యాత్మిక కేంద్రం ట్రస్ట్ బోర్డు సభ్యులందరూ కూడా చాలా బాధ్యతాయుతంగా ప్రతి ఏడాది కూడా నాన్నగారు చెప్పినటువంటి ఆ యొక్క బాధ్యతని చాలా కమిట్మెంట్తో నిర్వహిస్తూ ఇక్కడ అయ్యప్ప భక్తుల యొక్క మనోభావాలకి మరి పూర్తిగా స్వామివారి యొక్క కార్యక్రమాలు ఏ రకంగా పద్ధతి ప్రకారం నిర్వహించాలో అన్నీ కూడా నిర్వహిస్తున్నటువంటి ట్రస్ట్ బోర్డు సభ్యులను కూడా ఈ సందర్భంగా అభినందిస్తాం. జిల్లా నుంచి చాలామంది ఇరుముడి జిల్లాలు వస్తాం. దాదాపుగా ఈ రాష్ట్రం నుంచే కాకుండా వేరే ఇతర రాష్ట్రాల నుంచి, వేరే ప్రాంతాల నుంచి కూడా చాలా మంది ఇక్కడికి. కేరళలోని శబరిమల పుణ్యక్షేత్రంలో నేడు సంక్రాంతి పర్వదినం సందర్భంగా మకర జ్యోతి దర్శనమిచ్చింది. ఇక్కడ
పొన్నాంబలమేడు కొండపై ఈ సాయంత్రం మకరజ్యోతి దర్శనమివ్వగానే అయ్యప్ప స్వామి భక్తులు పులికించిపోయారు. మకరజ్యోతి 3 సార్లు దర్శనమివ్వటంతో లక్షలాది మంది భక్తులు ఆనంద పారవస్యంతో చూసి అయ్యప్ప స్వామియే స్వామియే శరణమయ్యప్ప నామస్మరణతో శబరిమల క్షేత్రం మారుమోగిపోయింది. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే రోజున అయ్యప్ప స్వామివారు జ్యోతి రూపంలో దర్శనమిస్తారని భక్తుల విశ్వాసం. పొన్నాంబలమేడు పర్వతంపై అయ్యప్ప స్వామికి దేవతలు ఋషులు హారతి ఇస్తారని క్షేత్ర పురాణం చెబుతోంది. ఉన్నారు, వాళ్ళు పారిశ్రామికవేత్తలు ఉన్నారు, వేద పండితులు ఉన్నారు, అర్చకులు ఉన్నారు, చేయడానికి వచ్చారు. వాళ్ళందరూ కూడా చక్కగా వాళ్ళందరూ అక్కడ కూర్చొని మాట్లాడుకునేవి ఏముంటాయి, వాళ్ళు శ్రీ స్వామియే శరణమయ్యప్ప మకర జ్యోతియే శరణమయ్యప్ప అన్నట్టు ఆ దర్శనాన్ని చూసి ఆనందాన్ని పొందారు. చక్కగా చూడండి ఎంత చక్కగా కనిపించిందో జ్యోతిస్వరూపం, వెలుగులోకి తీసుకొచ్చిన ఆ జ్యోతిస్వరూపమే శరణమయ్యప్ప స్వామివారు. అనుకోండి మళ్ళీ స్వామియే శరణమయ్యప్ప జ్యోతిస్వరూపమే శరణమయ్యప్ప మకర జ్యోతియే శరణమయ్యప్ప ప్రాణాలు మోసుకొచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రసాదాన్ని ఇచ్చారు. చూసారా ఎంత శోభాయమానంగా శరణు ఘోషలతో ఎంత ఆనందంతో భద్రాయ శంకరాయ మంగళం శంకరీ మనోహరాయ శాశ్వతాయ మంగళం. క్రికెట్ గార్డ్ భారత దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ ఓ గేమింగ్ యాప్కు ప్రచారం చేస్తున్నట్లు దుండగులు డీప్ ఫేక్ వీడియోను సృష్టించి వైరల్ చేశారు. ఈ వీడియోను చూసి షాక్ అయిన సచిన్ టెండూల్కర్ సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వీడియోలో ఉన్నది తాను కాదని క్లారిటీ ఇచ్చారు. ఈ వీడియోపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. టెక్నాలజీని ఇలా విచ్చలవిడిగా దుర్వినియోగం చేయటం ఆందోళన కలిగిస్తోందని అభిప్రాయపడ్డారు. मेरी बेटी इस समय यह गेम खेल रही है जिसके बारे में हर कोई बात कर रहा है, एविएटर। वह स्काईवर्ड एविएटर क्वेस्ट ऐप खेलकर हर दिन 180,000 रुपये निकालती है। मुझे कभी कभी आश्चर्य होता है कि अब अच्छा पैसा कमाना कितना आसान हो गया है। और सबसे दिलचस्प बात यह है कि यह एप्लीकेशन बिल्कुल मुफ्त है, कोई भी आईफोन मालिक इसे डाउनलोड कर सकता है। దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఈ రోజు ఉదయం 9:27 సమయంలో సెన్సెక్స్ 84 పాయింట్లు నష్టపోయి 73,243 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 28 పాయింట్లు తగ్గి 22,068 దగ్గర కొనసాగుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.93 వద్ద ప్రారంభమైంది. టాటా మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, బజాజ్ ఫిన్సర్వ్, ఏషియన్ పెయింట్స్, టాటా స్టీల్, భారతీయ ఎయిర్టెల్, మారుతి, యాక్సిస్ బ్యాంక్, ఐటీసీ షేర్లు లాభాల్లో ఉన్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అధ్యక్ష రేసులో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా తొలి విజయాన్ని అందుకున్న డొనాల్డ్ ట్రంప్. తీవ్ర స్థాయిలో మంచు కురుస్తున్నప్పటికీ ఎన్నికల్లో భారీ స్థాయిలో పాల్గొన్న ప్రజలు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గోడ రాతలు ప్రోగ్రాం ప్రారంభించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు. ఢిల్లీలోని ఓ ఇంటి గోడపై కమలం పువ్వు గుర్తు పెయింట్ వేసిన జేపీ నడ్డా. పెట్టుబడులే లక్ష్యంగా కొనసాగుతున్న సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రెసిడెంట్ బ్రెండీ బోర్గ్, ఇథియోపియా ఉప ప్రధాని మేకోనెన్తో రేవంత్ భేటీ. శబరిమలలో మకరజ్యోతి దర్శనం.
పొన్నాం బలమేడు కొండపై 3 సార్లు కనిపించిన జ్యోతి. సచిన్ డీప్ ఫేక్ వీడియోతో ప్రచారం, సీరియస్ గా స్పందించిన క్రికెటర్. మంగళవారం నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు 28 పాయింట్లు తగ్గి 22,068 దగ్గర కొనసాగుతున్న నిఫ్టీ. ఇక ఇప్పటి వరకున్న అప్డేట్స్. నమస్కారం.